క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్త పఠనంలో క్రీస్తు ప్రభువు ఒక మూగ దయ్యం పట్టి పీడిస్తున్న ఒక వ్యక్తిని స్వస్థతపరచడం చూడవచ్చు. అక్కడి ప్రజలలో రెండు విధములైన స్పందన ఏర్పడింది. మొదటగా సామాన్య ప్రజలు క్రీస్తు ప్రభువును స్తుతించారు, కానీ పరిసయ్యులు క్రీస్తు ప్రభువును వ్యతిరేకించారు, తృణీకరించారు. వ్యతిరేకించడమే కాక ఈయన దెయ్యములకు అధిపతి అయిన బెల్జెబూలు సహాయంతో దెయ్యములను వెడలుగొట్టుచున్నాడు అని నిందించారు. నేటి ప్రస్తుత సమాజంలో కూడా రెండు వర్గాల ప్రజలను మనము ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏదైనా మంచి పని చేయాలని అనుకుంటే కొందరు మనకు తోడ్పడితే మరికొందరు మనం నిరుత్సాహపరచడం చూడవచ్చు. క్రీస్తు ప్రభు జీవితంలో కూడా ఎన్ని అడ్డుశక్తులు వచ్చినా కూడా క్రీస్తు ప్రభువు వాటినన్నింటినీ జయించి తుది వరకు దేవుని చిత్తానుసారం జీవించారు. చీకటిని పారద్రోలి శక్తి వెలుగుకు మాత్రమే ఉందని గ్రహించాలి. ధర్మశాస్త్రం మొత్తం తెలిసినా కూడా పరిసయ్యులు అంధకారంలోనే జీవించారు. క్రీస్తు ప్రభు చేసిన అద్భుతాలను మన జీవితంలో గుర్తిస్తున్నామా లేదా అని ఆత్మపరిశీలన చేసుకుందాం. లేక పరిసయ్యుల వలె మనం అంధకారంలో ఉన్నామా అని ఆలోచించుదాం. అదే విధముగా లూకా సువార్త 11వ అధ్యాయము 17వ వచనంలో కలహమునకు గురి అయిన ఏ గృహము కూడా నిలువబడదు అని ప్రస్తావించడం జరిగింది. ఒకే మాట, ఒకే ప్రేమ, ఒకే నమ్మకం, ఒకే మన్నింపు అనే పునాదిపై గృహము నిర్మించబడిన ఎడల అది రాతి పునాదిపై నిర్మించబడిన గృహం వలె నివసిస్తుంది. కలిసి ప్రార్థించే కుటుంబం కలిసి జీవిస్తుంది. మరి ప్రియ సహోదరి సహోదరులారా, మన కుటుంబాలు ఏ విధంగా ఉన్నాయి? దేవుని చిత్తానుసారం జీవిస్తున్నాయా లేదా? దేవుడు చేసిన అద్భుత కార్యములను గుర్తిస్తున్నామా లేదా అని ఆత్మపరిశీలన చేసుకుందాం. దేవుని మన్నింపును కోరుకుందాం.